ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 179వ శ్లోకం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్ర సమారాధ్య ముదం ధావయతీతి ముద్ర అంటే సంతోషమునిచ్చుటకు గుర్తుగా నిలచున్నది ముద్ర. కుడి ఎడమ చేతి వేళ్లను కలిపి ప్రదర్శించబడునవి ముద్రలు. శివతత్వమునకు కుడి చేతి వేళ్ళు, శక్తితత్వమునకు ఎడమ చేతి వేళ్ళు సంకేతములని జ్ఞానుల మాట. భగవంతుని ఉపాసనలో ముద్రల ప్రదర్శన ఒక భాగం. గాయత్రీ మంత్రమునకు 24 ముద్రలు కలవు. ఈ 24 ముద్రలు సంధ్యావందనంలో ప్రదర్శించబడతాయి. అదేవిధంగా శ్రీ విద్యోపాసనలోని ముద్రలు 10: సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వభేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రికండ అనునవి శ్రీ విద్యోపాసన యందు ప్రదర్శించవలసిన ముద్రలు. ఈ ముద్రలను ప్రదర్శించే విధానం గురుముఖత నేర్చుకోవాలి. దశముద్రలతో ఆరాధించబడు పరమేశ్వరి దశముద్ర సమారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం దశముద్ర సమారాధ్యాయై నమః. త్రిపుర జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనునవి 3 అవస్థలు. ఎడా పింగళ సుషుమ్నలు ముఖ్యమగు 3 నాడులు. భూత భవిష్యత్ వర్తమానములని కాలములు కూడా 3. సత్వం రజము తమములని గుణములు 3. సూర్య చంద్రాగ్నులు కూటత్రయం. బ్రహ్మ విష్ణు రుద్రులు మూర్తిత్రయం. కార్యకారణ కర్తృత్వములనునవి కర్మయందలి అంశములు, అవి కూడా 3. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదములని త్రయీవేద. ఇవన్నీ కూడా త్రయములు. వీటి సమ్మేళన సమాహారమే ఈ సృష్టి. వీటినంతయు ఏకంచేయు పరాబిందువే పరమేశ్వరి త్రిపురాగా పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాయై నమః. శ్రీవశంకరీ సాహి శ్రీః అమృతా సతాం. శ్రీ అనగా సంపద, ఐశ్వర్యం. అమృతతత్వమనగా మరణం లేని శాశ్వత తత్వం. దానిని తన రూపంగా కలది అమ్మ. శాశ్వత పరానంద రూపమగు అమ్మ తన వారికి ముక్తిని ప్రసాదించగలదు. జనన మరణ వలయం నుండి బయటపడి శాశ్వత పదమును చేరుకునుటే ముక్తి. అట్టి ముక్తిని ప్రసాదించున్నది అమ్మ. శ్రీ అనగా మోక్షము అని కూడా అర్థం. మోక్షమును వశము చేసుకొనుటకు కారణమగునది ముక్తికి రూపమైన పరమేశ్వరి శ్రీవశంకరీ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవశంకర్యై నమః. జ్ఞానముద్ర. జ్ఞానం చేత మోక్షం సిద్ధిస్తుంది. ఉపనిషత్తుల ద్వారా పరబ్రహ్మ తత్వం చక్కగా బోధపడుతుంది. అది అనుభవానికి వస్తుంది. జ్ఞానమునకు సంకేతం జ్ఞానముద్ర. తర్జని అంటే చూపుడు వేలు, అంగుష్ట అంటే బొటన వేలు. తర్జని అంగుష్టములములను కలిపిన గుండ్రంగా ఏర్పడుతుంది. అదే చిన్ముద్ర, జ్ఞానముద్ర. 3 వేళ్ళు 3 గుణములకు, సర్వ వాసనలకు సంకేతం. వాటి నుండి వేరుపడి బ్రహ్మతత్వమును సాధించమని కూడా బోధించున్నది చిన్ముద్ర. చిన్ముద్రచే సమస్త సందేహములను నిర్మూలించిన మౌనస్వామి దక్షిణామూర్తి. సకల విధ ముద్రలందు ప్రశస్తమైనది జ్ఞానముద్ర. పరదైవతమునకు గుర్తు జ్ఞానముద్ర. పరదైవముగు పరమేశ్వరి జ్ఞానముద్ర అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞానముద్రాయై నమః. జ్ఞానగమ్య. తుది మొదలు
తుది మొదలు లేని అనంతరూపం చిదానందరూపం పరమేశ్వరి. పరబ్రహ్మతత్వమును వివరించునవి వేదములు, ఉపనిషత్తులు. అయం ఆత్మ సర్వభూతానాం అనునదే అవగాహన. దీని అనుభవం త్వమేవాహం భావన. బ్రహ్మమును అవగాహన చేసుకునివాడు స్వయంగా బ్రహ్మగా మారునని శృతుల మాట. జ్ఞానమునకు ఫలితం గమ్యం కైవల్యం మోక్షం. కైవల్యమునకు రూపముగు పరమేశ్వరి జ్ఞానగమ్యగా నుతించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞానగమ్యాయై నమః. జ్ఞాన జ్ఞేయస్వరూపిణి. జ్ఞానాదేవతు కైవల్యం అంటే జ్ఞానము వలననే కైవల్యం సాధ్యం. ఉపనిషత్తులు, వేదాధ్యయనముల వలన పరతత్వము యొక్క తత్వం అవగాహనకు వస్తుంది. పరబ్రహ్మ సత్యంపై నిశ్చిత జ్ఞానం ఏర్పడుతుంది. పరతత్వ జ్ఞానము వలన కైవల్య రూపముగు పరమేశ్వరిని పొందవచ్చును. అందుకే అమ్మ జ్ఞానముచే పొందదగినదగుటచే జ్ఞాన జ్ఞేయ స్వరూపిణిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞాన జ్ఞేయ స్వరూపిణ్యై నమః.